పిల్లలు, మీరు 500 లేదా 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారనుకోండి, మీరు ఎక్కువగా గాలి పీల్చుకుని ఎక్కువ ఆక్సిజన్ని మీ శరీరానికి అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ శరీరంలో కండరాలకి చాలా శక్తి కావాలి. ఈ కండరాలేమో ఇంకా ఇంకా ఆక్సిజన్ అడుగుతూనే ఉంటాయి, కానీ నీ లంగ్స్ ఏమో ఇవ్వలేవు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ రేస్ని వదిలేస్తావా? లేదు. అప్పుడు ఎప్పుడు నీ శరీరంలో జరిగే ఎయిరోబిక్ శ్వాసక్రియ కాకుండా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని సందర్భాలలో మొక్కలకు కానీ జంతువులకు కానీ వాటి శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవచ్చు. శరీరానికి విపరీతమైన శారీరక శ్రమ కలగడం అనేది అటువంటి ఒక సందర్భం. అలాంటి సందర్భం నుంచి బయటపడడానికి వాటికి ఒక బ్యాకప్ ప్లాన్ ఉంది. అదే ఎనరోబిక్ రెస్పిరేషన్. ఈ వీడియోలో మనం మొక్కల్లోనూ జంతువుల్లోనూ అటువంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుంటాం. మొదట జంతువులతో ప్రారంభిద్దాం. ఒక చిరుత తన ఆహారమైన జింక వెనక వేగంగా పరిగెడుతుందనుకోండి. అప్పుడు ఎయిరోబిక్ రెస్పిరేషన్ ద్వారా కావలసినంత శక్తిని ఇవ్వడానికి సరిపడా ఆక్సిజన్ని దాని శరీరం రక్తము పంపిణీ చేయలేవు. అప్పుడు అది ఎనరోబిక్ రెస్పిరేషన్ చేస్తుంది. ఇక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్కి ఒక జనరల్ ఈక్వేషన్ రాయడం జరిగింది, చూడండి. ఇది సాధారణంగా జరిగే ఎయిరోబిక్ రెస్పిరేషన్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? ఇందులో ఆక్సిజన్ ప్రమేయం లేదు, చూసారా? ఇది ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంత సమర్థవంతమైనది కాదు, అంత శక్తిని ఉత్పత్తి చేయదు. ఎందుకంటే ఎరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నం కాకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో మరొక సమస్య ఏంటంటే, ఈ ప్రక్రియలో లాక్టిక్ యాసిడ్ అనే ఒక విషతుల్యమైన పదార్థం రిలీజ్ అవుతుంది. కండరాలను సరిగ్గా పనిచేయనివ్వదు, వాటిని బాగా నొప్పి కలిగిస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్ని మళ్ళీ మనం శరీరం నుంచి పోగొట్టాలంటే మళ్ళీ ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరిగి ఆక్సిజన్ వచ్చి ఈ లాక్టిక్ యాసిడ్ని కార్బన్ డైఆక్సైడ్గా మళ్ళీ విడగొట్టాలి. జంతువుల శరీరాలలోని కండర కణజాలంలో జరిగే ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి మనం తెలుసుకున్నాం. మరి మొక్కలలో జరిగే ఎనరోబిక్ రెస్పిరేషన్ సంగతి ఏంటి? మొక్కలు కూడా జీవించి ఉండాలంటే నిరంతరం ఎయిరోబిక్ రెస్పిరేషన్ని జరుపుతూ ఉండాలి. అయితే నీరు నిలిచిపోయిన చోట్లలో తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కలు ఎనరోబిక్ రెస్పిరేషన్ని చేస్తాయి. మొక్కలలో జరిగే ఎనరోబిక్ రెస్పిరేషన్కి జనరల్ ఈక్వేషన్ ఈ విధంగా రాయొచ్చు. ఈ చర్యలో కార్బన్ డైఆక్సైడ్, ఇథనాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనే కిణ్వనం, ఫెర్మెంటేషన్ అంటారు. రొట్టె, ఆల్కహాలు ఈ విధానంలోనే తయారు చేస్తారు. బీర్, వైన్ వంటివన్నీ ఆల్కహాల్కు ఉదాహరణ. బ్రెడ్ మృదువుగా, మెత్తగా, రుచికరంగా తయారవడానికి ఫెర్మెంటేషన్ జరిగే సమయంలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ బుడగలు దానిని ఖాళీగా తయారు చేయడమే కారణం. దీనిని బట్టి మీకు అర్థమైంది కదా, మన గుండె, ఊపిరితిత్తులు మన శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ఇవ్వలేనప్పుడు నీటితో మునిగిపోయిన నేలల్లో మొక్కలలోనూ ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఈ ఎనరోబిక్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ డైరెక్ట్గా విచ్ఛిన్నం చెంది అతి తక్కువ శక్తిని మాత్రమే అందించినప్పటికీ ఇది సెకండ్ చాయిస్గా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రొడక్ట్స్గా యానిమల్స్లో మజిల్ క్రాంప్స్ను కలగచేసే లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అవగా మొక్కలలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఈస్ట్ కూడా ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తుంది.